కనుక ఇవన్నీ కూడా సమర్థవంతంగా మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలంటే క్షేత్రస్థాయి వరకు పైనుండి కింద వరకు కూడా మన పార్టీ బలంగా ఉంటేనే, బూతులు మండలాలు ఇవి పటిష్టంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏ విషయమైనా సరే మనం ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి చాలా సునాయాసంగా ఉంటుందనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుకనే మన పార్టీ ఎప్పుడు కూడా సంస్థాగత రెండు కళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా, ఒకటి సంస్థాగత పరమైనటువంటి బలం, రెండవది రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు వెళ్తామని. సంస్థాగతంగా చూసుకున్నట్లయితే ఇవాళ మండలాలు, బూతులు పెద్ద సంఖ్యలో మనం వేసుకోగలిగాం. అదేవిధంగా రాజకీయ కోణం నుండి చూసినట్లయితే ఏవైతే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను వీటిని ఏ విధంగా మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్తాం. మనం పొత్తులో ఉన్నాం. పొత్తు యొక్క ధర్మాన్ని కూడా నిర్వహించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. దానికి తోడుగా ప్రజలు కనుక క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొన్నట్లయితే ఆ సమస్యల పట్ల మనం అవగాహన పెంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పొత్తు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మనం కింద వరకు కూడా చురుకుగా పనిచేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీని తీసుకుని వెళ్తూ ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు భారతీయ జనతా పార్టీ బలమైన ఒక శక్తిగా అవతరించేటువంటి అవకాశం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. కనుకనే ఇవాళ కొత్త అధ్యక్షులు వచ్చారు, అదేవిధంగా కొత్త మండలాధ్యక్షులు వచ్చారు. చురుగ్గా పనిచేసేటువంటి యువతరం మన కళ్ళ ముందు కనపడుతుంది. మనం వేసుకునేటువంటి కమిటీలు కూడా సర్వవ్యాపి సర్వస్పర్శి అంటాం మన పార్టీలో. సర్వవ్యాపి అంటే ఒక నియోజకవర్గం ఉన్నది అని అంటే మన ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3-4 మండలాల నుండి ప్రాతినిధ్యం ఉన్నదా లేదా, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణకి అనుగుణంగా మన కమిటీ వేసుకున్నామా లేదా, మహిళలకి ఇవ్వవలసినటువంటి ప్రాతినిధ్యం ఇచ్చామా లేదా, ఈ విషయాలన్నీ కూడా మీరు చాలా దగ్గరగా తరిచి చూస్తూ దీంతో పాటుగా సమర్థవంతంగా పనిచేయగలిగినటువంటి కార్యకర్తను వేసుకోవడం, ఇవి గనక మనం మన రాజమండ్రి జిల్లాలో చేసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఎవ్వరూ భారతీయ జనతా పార్టీని నిలువరించలేరు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. కనుక ఇవాళ ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో జిల్లా అధ్యక్షుల యొక్క ఎన్నిక జరిగింది. ఇందాకన్నట్లుగా ఆశించడం తప్పులేదు, నిరాశ చెందడం కూడా సహజం. కానీ ఆ నిరాశని పక్కన పెట్టి మనమందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి మనం శక్తి వంచన లేకుండా నడుం బిగించి పని చేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సోదరులు పిక్కి నాగేంద్ర గారిని, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి మండలాధ్యక్షులందరినీ కూడా పేరు పేరున నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.